సముద్రమే చేప పెడితే చేప అలిగిందనుకో ఎవరు ఎడుతారు? సముద్రం అనేది సముద్రంలో కొన్ని లక్షల కోట్ల చేపలు వస్తాయి. దాంట్లో రకరకాల చేపలు, పెద్ద చేపలు వస్తాయి, చిన్న చేపలు వస్తాయి, చిన్నవి వస్తాయి, అన్ని రకాల చేపలు దాంట్లోకి వస్తాయి. ఏది ఇది మందిరం, ఇది సముద్రం. నీ నేలలో నేను ఉండను చేప అలిగి కొట్టించింది అనుకో, ఏది ఉండింది? అది కాసేపు ఒక 5 నిమిషాలు ఎండలో ఉందనుకో చెప్పాలి ఏంటి అందరూ సముద్రం లాంటిది. నువ్వు కాబట్టి నీ తాగుతాడు లేదు. కానీ నష్టపోయేది చేపే లేదు. నష్టపోయేది ఒడ్డెక్కిన చేపే. నువ్వు పైకెక్కున్నావు అనుకో కొన్ని లక్షల చేపల సముద్రం రావా? నువ్వు రాలేదనుకో కొత్త వాళ్ళని నడిపిస్తాడు దేవుడు. చప్పట్లు కొట్టాలి. ఆ మందిరం నడిచిపెట్టి మందిరం అంటే ఏంటి చెప్పండి ఒకసారి చెప్పాలి. నాకేం చూడాలి? మందిరం అంటే ఏంటి? సముద్రం. చేప అంటే లేదు నేను రాను. ఎవరు కావాలి నీకు? అమ్మగారు కావాలా? అయ్యగారు కావాలా? దేవుడు కావాలి. ఎవరు కావాలి నీకు? మనసులో స్నేహాలు నీకు కావాలా? మనసులో స్నేహం ఏంటి? మంచిది రేపు ప్రేమలన్నీ వ్యర్థమే. లేదు నేను అందుకే నేను చెబుతున్న మాట ఏంటంటే నువ్వేం చేయాలి? తక్కువగా తినాలి, చెప్పాలి, తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి. లేదు సేపైన వారం పెడతాం ప్రార్థన పెట్టాక తక్కువ మాట్లాడాలి, చెప్పాలి, తక్కువగా తినాలి. ఏం తినాలి? తక్కువగా తినాలి. పని ఎప్పుడు చేసుకోవాలి? ఉదయం నుంచి సాయంత్రం చేయాలా? ప్రార్థనకు రా అంటే నా పని కాలేదు చెప్పాలి. ప్రార్థనకు రా అంటే నా పని తీరలే. ఏం పని? నీ పని